మీరేమో ఇలా మాట్లాడుతున్నారు. అన్‌ఫిట్ ప్రతి ఒక్క మినిస్టర్‌ని చూస్తుంటే వాళ్ళ పనితనం ఏంటో మనకి కళ్ళకి కట్టినట్లుగా అర్థమవుతుంది కదా! అని మీరే చెప్తున్నారు. పైగా మీరు చాలా ఖరాఖండిగా చెప్తారు. ఏ విషయాన్నైనా భయం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడే హ్మ్. అనుభవం ఇది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అప్పులు ఊబిలో ఉండిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలా అప్పులు చేసి వెళ్ళిపోయాడు. దాన్ని తీర్చడానికే మాకు చాలా టైం పడుతుందని చెప్పి అంటున్నారు. మళ్ళీ ఒకవైపునేమో ఇన్వెస్ట్‌మెంట్లు వస్తున్నాయి అంటున్నారు. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొవ్వొత్తుల ఫ్యాక్టరీ, అగరబత్తుల ఫ్యాక్టరీ ఇలాంటి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు తీసుకొచ్చారు తప్ప మాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్‌ని తీసుకురాలేదు అది అని చెప్పి చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అసలు దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? ఇప్పుడు వాళ్ళకి చేతిలో ఓ 2 పత్రికలు, ఒక 10కి పైగా శాటిలైట్ ఛానళ్ళు, ఒక 500కి పైగా అఫీషియల్‌గానే వాళ్ళకి యూట్యూబ్ ఛానళ్ళు, కొన్ని పేజీలని ఏదైతే కొంతమందికి డబ్బులు ఇచ్చి ఇన్ఫ్లుయెన్సర్‌కి ఇవన్నీ మేనేజ్ చేసి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే 14 లక్షల కోట్లు అప్పయింది, 10 లక్షల కోట్లు అప్పయింది, నోటికి ఏదొస్తే అది ప్రచారం చేశారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే ఒప్పుకున్నారు అప్పులు అంత లేవు, కేవలం 6 లక్షల కోట్లు అప్పులే ఉన్నాయి. దాంట్లో జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు కేవలం 3,32,000 కోట్లు అప్పు మాత్రమే చేశారని వాళ్ళే ఒప్పుకున్నదే కదా. మరి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అప్పులేని అంటే ఇప్పుడు మాట మీద నిలబట్టడం వాళ్ళకి చేత కదా. 14 లక్షల కోట్లు అప్పు అన్నారు కదా, ఏడో చూపించమని ఇప్పుడు వరకు అడిగాం, లేదు అని అసెంబ్లీ సాక్షి ఒప్పుకున్నారు. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అప్పులేని అంటారు. అప్పులు అయ్యింది ఇప్పుడు 18 నెలల కాలంలో 2,61,000 కోట్లు అప్పు చేశారు. మన గంట ఇంటర్వ్యూలో 20 కోట్లు అప్పు చేశారు వాళ్ళు. రోజుకి 480 కోట్లు అప్పు. మరి ఏం చేశారు అప్పు చేసి? ఏ గుడ్డిగాడికి ఏం పల్లె ఉన్నది వేరా? అప్పులు తెచ్చి ఎందుకు సంక్షేమ పథకాలు ఇవ్వలేదు? మరి మేము ఉన్నప్పుడు గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, నాడు నేడులో భాగంగా 38,000 స్కూళ్ళు, 4 పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు 10, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలు, ఏదైతే ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటరు, ఉద్దానం హాస్పిటల్, విజయవాడలో రిటైనింగ్ వాళ్ళ నుంచి ఫ్లైఓవర్లు, ఏదైతే సంగం బ్యారేజీ, ఇలా చెప్పుకుంటా ఉంటే గ్రామాన అభివృద్ధి కనపడింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక బిల్డింగ్ కట్టింది ఒక్కటంటే ఒకటి చూపించండి. 2,75,000 కోట్లు మేము సంక్షేమ పథకాల రూపంలో డీబీడీ ద్వారా ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఇచ్చాం. మీరేమి ఇచ్చారో ఒకసారి చెప్పండి. సో ఊరికి ఆరోపణ చేయటం కాదు. పరిశ్రమలు తెచ్చారా? ఏం పరిశ్రమలు? కోడి కత్తులు తయారు చేసేది ఏది? ఇప్పుడు వీళ్ళు తెచ్చిన పరిశ్రమలు సంక్రాంతి వస్తే మొత్తం కోళ్ళకి కత్తులు ఎలా కట్టాలనేది ఒక పరిశ్రమ తెచ్చారు. దానికి ఇక్కడే 2 ప్యాకెట్ ఎలా ఆడాలో తయారు చేసే ఒక పరిశ్రమ, ఏదైతే రికార్డ్ డ్యాన్స్లు ఎలా వేయాలో చేసేటటువంటి ఒక ట్రైనింగ్ పరిశ్రమ, వీళ్ళు చేసిన తెచ్చిన పరిశ్రమలో మేము తెచ్చినటువంటి పరిశ్రమలకు పేర్లు మారుతున్నారు. ఏది? అదాని డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ అయ్యింది. ఎవరికో పుట్టినటువంటి బిడ్డకు మీరు పేర్లు పెట్టినట్టుగా మీరు చేసేది ఏంది? పరిశ్రమలు తెచ్చారంట. ఏ పరిశ్రమ ఎవరికి ఉద్యోగం వచ్చింది చెప్పండి? వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎవరికి ఉద్యోగం వచ్చిందంటే నారా లోకేష్కి మంత్రి పదవి వచ్చింది, అదొక ఉద్యోగం. ఏదైతే పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి అనే ఉద్యోగం వచ్చింది, నాగబాబుకి ఎమ్మెల్సీ అనే ఉద్యోగం వచ్చింది. అక్కడ అదంటే బాబాయ్ అబ్బాయి అని ఉంటారు అక్కడ, అచ్చెన్నాయుడు, ఆయనకేమో రాష్ట్ర మంత్రి వచ్చింది. అక్కడేమో రామ్మూర్తి నాయుడికి రీల్స్ మంత్రి వచ్చింది. ఈ ఉద్యోగాలు మీకు వచ్చినాయి. ఎవరికైనా జనాలకు వచ్చిన ఉద్యోగాలు చూపించండి. యువత ఇంకా నిరుద్యోగం. ఇప్పుడు నిరుద్యోగం రేట్లు ఆంధ్రప్రదేశ్ టాప్ ఉందని చెప్పి మొన్నే లేబర్ కమిషన్ నివేదిక ఇచ్చింది. నిరుద్యోగం దేశం మొత్తంలో కల ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది నిరుద్యోగంలో. మళ్ళీ ఒకరికి నిరుద్యోగ వృత్తి లేదు. మీరు మాత్రం స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతారు. ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది, అదిరిపోతుంది, అదర్హో అంటారు. ఎక్కడ అదర్హో అయితే ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు ఎందుకు ఇవ్వరు? సో ఇదంటే వాళ్ళు పబ్లిసిటీ తప్ప పని ఏమీ వాళ్ళు చేయరు. పబ్లిసిటీతో మొత్తం జరిగిపోయిందని చెప్పుకుంటారు. అందుకని మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. మోందా తుఫాన్ని మనిషి ఆపుతాడు ఎవరన్నా? తుఫాన్ని మనిషి వెళ్ళి ఎక్కడన్నా ఆపుతాం సాధ్యమైద్దా? చంద్రబాబు నాయుడు ఆపాడు. లోపలికి వెళ్ళి సముద్రంలో ఆ రోజు ఎగ్గిరి కాలుతుందంటే తెలంగాణ మీదకి పడింది. చెప్పుకోవడానికి మీకన్నా సిగ్గు లేదు, మళ్ళీ దాన్ని ప్రచారం చేయడానికి ఆ ఛానల్కి అంతకంటే సిగ్గు లేదు, మళ్ళీ మీ సోషల్ మీడియాకి అంతకంటే సిగ్గు లేదు. ఇంతకంటే ఏం చెప్పాలి? ఇంకా మనిషికో మాట గొడ్డుకో దెబ్బ, వీళ్ళకంటే చెప్పినా అర్థం కాదు అని వదిలేయటం, ఇంకా చేయగలిగింది లేదు. సో అభివృద్ధి అనేది శూన్యం కాబట్టి ప్రజలు ఇక్కడ తిరుగుబాటు చేసి ఖచ్చితంగా ప్రజల్లో ఇప్పటికే తిరుగుబాటు వచ్చింది. సో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంలో అది క్లియర్గా కొట్టొచ్చినట్టు కనపడింది. 1 కోటి మందికి పైగా సంతకాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా. సో ప్రైవేట్ కాలేజీలని వ్యతిరేకిస్తూ, ప్రభుత్వ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం వ్యతిరేకిస్తూ సో స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా ఈ ప్రభుత్వ పతనం మరింత దారుణంగా ఉంటుంది. చెప్పాను కదా, సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం అవుతుంది. సో 3 పార్టీలు కలిసినా వాళ్ళకి వచ్చే సింగిల్ డిజిట్ సీట్లే.
సో రేపొద్దున భవిష్యత్తు 2029 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది.